హాయ్ ఫ్రెండ్స్, రుతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలట్గా నటించిన న్యూ మూవీ ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రుతిక్ రోషన్ శంషేరా పఠానియా అలియాస్ ప్యాట్నీ అనే పాత్రలో నటించాడు. ఆయన సరసన దీపికా పదుకునే హీరోయిన్గా అయితే నటించింది. 2019లో జరిగిన పుల్వామా అటాక్ దాడి ఆధారంగా ఈ సినిమా మీద అందరిలో ఆసక్తినైతే ఏర్పరిచింది. అలాగే దానికి తోడు ఈ సినిమా ట్రైలర్ కట్ కూడా మరిన్ని అంచనాలను అయితే పెంచింది. అంతకుమించి ఈ సినిమాని వార్ అలాగే పఠాన్ సినిమాలు డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయడంతో ఈ మూవీ మీద అంచనాలు అయితే రెట్టింపయ్యాయి. జనవరి 25వ తేదీన రిలీజ్ అయిన ఫైటర్ మూవీ ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్లో అయితే పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తా, జాయిన్ అయితే అవ్వండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే శంషేర్ పఠానియా అలియాస్ ప్యాట్నీ అంటే రుతిక్ రోషన్ ఒక ఎయిర్ ఇండియా ఫైటర్ పైలట్. దేశంలో ఉన్న బెస్ట్ ఫైటర్ పైలట్ అందరినీ శ్రీనగర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఒక స్పెషల్ పోస్టింగ్ కోసం పిలిపించడంతో అక్కడికి వెళతాడు. ఎయిర్ డ్రాగన్ అనే ఒక స్పెషల్ యూనిట్ని సిద్ధం చేస్తారు. అందులో తన ర్యాంక్లోని ఉన్న మిన్నీ అలియాస్ మినాల్ రాథోడ్ అంటే దీపికా పదుకునే పరిచయం అవుతుంది. మరొక పక్క జైషే అనే ఉగ్రవాద సంస్థ భారత్లో పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద భారీ అటాక్ అయితే జరుపుతుంది. దానికి పగ తీర్చుకోవడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసి వందలాది మంది మిలిటెంట్లను చంపుతారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అనుకోకుండా ఒక సుయోక్ యుద్ధ విమానం పాక్లో ధ్వంసం కావడంతో అందులో ఉన్న 2 పైలట్లు పారాషూట్ల సాయంతో పాక్ భూభాగంలో దిగవలసి వస్తుంది. వారిని రక్షించడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది? వారి వెంటనే ఉన్న ప్యాట్నీ వాళ్ళని ఎందుకు కాపాడలేకపోయాడు? ఆ తర్వాత అతన్ని హైదరాబాద్ ఎందుకు పంపించారు? చివరికి వారిని కాపాడి భారత్ తీసుకొచ్చారా లేదా అనే విషయాలు తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ చేసిన వార్ అలాగే పఠాన్ మూవీస్ చూసిన తర్వాత ఈ సినిమా మీద కూడా ఒక రకమైన అంచనా ఏర్పడడం ఖాయం. దానికి తోడు రుతిక్ రోషన్ చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా చేయడంతో పాటు అతనికి జోడీగా దీపికా పదుకునే నటించడం ఆసక్తికరంగా మారింది. అనిల్ కుమార్, వినయ్ వర్మ, అశుతోష్ రాణా వంటి వారు ఇతర కీలక పాత్రలో నటిస్తూ ఉండడంతో సాధారణంగానే సినీ ప్రేక్షకులందరికీ ఈ సినిమా మీద ఆసక్తి అనేది ఏర్పడింది. ఆ ఆసక్తిని మరింత పెంచే విధంగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు సిద్ధార్థ్ ఆనంద్. నిజానికి భారత్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా సినిమాలు చేస్తే ఆడతాయని ఒక భ్రమ అయితే ఉండేది. కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే ఎవరేమీ చేయలేరు అనే విషయాన్ని చాలా సినిమాల మేకర్స్ మర్చిపోయి ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా పడ్డారు. కానీ రుతిక్ రోషన్ లాంటి బడా స్టార్ని పెట్టుకుని సిద్ధార్థ్ ఆనంద్ ఒక మంచి దేశభక్తితో కూడిన కమర్షియల్ సినిమాని డైరెక్ట్ చేశాడు. మరీ ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని తీసుకోవడంతో ఈ సినిమాని ఎలా డీల్ చేస్తారనే విషయం మీద ముందు నుంచి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ అద్భుతమైన విజువల్స్తో ఒక ఆట ఆడుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమాలో హ్యూమన్ ఎమోషన్స్ టచ్ చేసే విధానం బాగుంది. నిజానికి సినిమా ప్లాట్ విషయానికి వస్తే అసలు ఇందులో కొత్తగా చెప్పుకోదగ్గ అంశాలేవి లేవు. రొటీన్ కథనే ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చే విషయంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. హిందీలో ఇప్పటికే వచ్చిన ఎన్నో సినిమాల లాగానే ప్రతి భారతీయుడు శత్రువుగా భావించే పాకిస్తాన్ మీద ఎలా పగ తీర్చుకున్నారు అనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు. పుల్వామా అటాక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వంటి విషయాలను చూపిస్తూనే మరోపక్క అభినందన్ వర్ధమాన్ విషయాన్ని లింక్ చేస్తూ సినిమాని తీసినట్లు అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు కళ్ళు తిప్పుకోనివ్వకుండా ఉన్న విజువల్స్ సినిమాకి ప్లస్ పాయింట్. అయితే కాస్త సాగదీసినట్లు ఉండే స్క్రీన్ ప్లే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ ఓవర్గా అనిపించిన మనలోని భారతీయుడిని ఆనందింపజేస్తాయి. సుఖ యుద్ధ విమానంతో చేయించిన విన్యాసాలు వారేవా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో డైరెక్టర్, యాక్షన్ డైరెక్టర్తో పాటు విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఎప్పటిలాగే రుతిక్ రోషన్ వన్ మ్యాన్ షో అనిపించాడు. మనోడు ఏమీ చేయకుండా అలా జస్ట్ నడిచి వస్తున్నా కూడా భలే ఉన్నాడ్రా అనిపించేలా చేశారు. అనిల్ కుమార్ అనుభవం కూడా సీన్స్ లో కలిసి వచ్చాయి. తెలుగువాడైన వినయ్ వర్మ కూడా ఆకట్టుకునే విధంగా నటించాడు. దీపికా పదుకొనే గ్లామర్ రోల్లో కాకుండా ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో చేయడంతో ఆమెకు కూడా నటించే స్కోప్ అయితే ఎక్కువగా కనిపించింది. ఇక మిగతా క్యారెక్టర్స్ అందరూ తమ తమ పాత్ర మేరకు నటించి ఆకట్టుకున్నారనే చెప్పుకోవచ్చు. కానీ టెర్రరిస్ట్ పాత్రలో కనిపించిన మెయిన్ విలన్ మాత్రం ఎందుకో వింతగా అనిపించాడు. అతని నటన కూడా సోసోగానే ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఫ్యామిలీతో మూవీని చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఫైటర్ ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్తే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మనం మిస్ అవ్వకుండా ఒక్కసారి అయితే చూడండి. ఈ మూవీకి నేను 5కి ఒక 3.2 రేటింగ్ అయితే ఇస్తా. నా అభిప్రాయం మాత్రమే. మరి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ అయితే చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో కామెంట్లో లింక్ అయితే అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.